తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. కేంద్రంలో రాష్ట్రంలోనూ ప్రభుత్వం మారే అవకాశం ఉందని మోదీ డబుల్ ఇంజన్ రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నారని, డబుల్ కాదు కదా సింగిల్ ఇంజన్ కూడా వచ్చే అవకాశం లేదని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏకు 400 సీట్లు వస్తాయంటూ ప్రధాని మోదీ మైండ్ గేమ్ ఆడుతున్నారని, వాస్తవానికి పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని అన్నారు. ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశంలోనూ ఎన్డీఏకు సీట్లు తగ్గే అవకాశమే ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పుణ్యమాని 1-2 సీట్లు రావచ్చని అన్నారు. ఇది ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళ పథకం తప్ప ఇంకోటి కానే కాదు. ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా మాలో ఉన్నప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎక్కడ పెడితే అక్కడ హంట్ చేసేవాళ్ళు, అతన్ని కాపాడుకోవడానికి తెచ్చేవాళ్ళం మేము. ఇంకొకటి ఏంటంటే ఢిల్లీలో మొత్తం పోతున్నారు. ఎప్పుడైతే కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారో ఆ ప్రభావం వాళ్ళకి అనుకూలం అనుకున్నారు, కానీ వాళ్ళకి నెగిటివ్ అయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి ఎన్నికలు కూడా చేస్తారు. 10% బీజేపీ ఓడిపోతుంది. అన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీస్ గా వస్తాయి. అది ఒక మంచి పరిణామం. రెండవది, కేంద్రంలో 400 సీట్లు అని చెప్పేసి పదే ఒక సైకలాజికల్ వార్, మైండ్ గేమ్ చేస్తున్నారు. ఇప్పటికీ బీజేపీలో టాప్ లీడర్స్తో సహా మాట్లాడుతున్నప్పుడు అర్థమైంది, నార్త్లో 50% ఓడిపోతున్నారు. యూపీలో, ఎంపీలో, రాజస్థాన్లో, మిగిలిన హర్యానాలో ఇవన్నీ కూడా 50% పైన ఓడిపోతున్నారు. సౌత్ ఇండియాలో 0. ఏదైనా వస్తే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు దయ వల్ల 1-2 సీట్లు వస్తే రావచ్చు తప్ప బీజేపీకి, మిగిలిన సౌత్లో వాళ్ళు రావు. మహారాష్ట్రలో అదే పరిస్థితి. అందువల్ల కేంద్రంలో రాజకీయ మార్పిడి తథ్యం, ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయ మార్పిడి తథ్యం. అంటే డబుల్ ఇంజన్ చెప్పేసి గొడవ పెడతారే, డబుల్ ఇంజన్ అసలు ఇంజనే పోతుంది అక్కడ ఢిల్లీలో. వాళ్ళు గెలిచేటువంటి అవకాశం ఇట్టి పరిస్థితులు లేదు అన్న కాల్కులేషన్ చెప్తామండి. మోడీ ఉపన్యాసాల సరళి ప్రారంభంలో, మధ్యలో, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉపన్యాస సరళి చూస్తే మాకు అర్థమైపోతుంది ఓడిపోతాడని. అయోధ్యతో ప్రారంభించాడు, ఆ తర్వాత మోడీ గ్యారెంటీ అని చెప్పేసి ప్రారంభించాడు. ఇప్పుడు 2 దఫాలు ఎన్నికలు అయిపోయినాయి. ఆ 2 దఫాల ఎన్నికల్లో వాళ్ళకి ఏం రాలేదు, అర్థమైపోయింది. ఇక మోడీ గ్యారెంటీ అనేది కరెక్ట్ కాదు చెప్పేసి చర్చ వాళ్ళ పార్టీలో కూడా వచ్చింది. పర్సనాలిటీ కలిసి ఎందుకు రావాలని చెప్పేసి మంగళసూత్రాలు పెట్టుకున్నాడు. ఈ కాంగ్రెస్ గారిని గెలిస్తే ముస్లింస్ అంతా వెళ్ళి హిందువుల ఆడవాళ్ళ మెడలో ఉన్న వస్తువులు తీసుకెళ్తారు చెప్పి మంగళసూత్రాన్ని ఆశగా తీసుకుని ప్రయత్నించాడు. అంటే క్లియర్ కట్గా యాంటీ ముస్లిమ్స్ రాకుండా చేయడం ద్వారా ఓట్ బ్యాంక్ గా ఉన్న 80% ఆఫ్ ది హిందూ ఓట్లు క్యాచ్ చేయడానికి ఉపయోగపడే పద్ధతుల్లో మాట్లాడాడు. ముస్లిమ్స్ రిజర్వేషన్ రద్దు చేస్తారని పదే చెప్పించారు. ఎస్సీలు, ఎస్టీల కన్నా మరీ కరాకష్టంగా బతికే వాళ్ళు ఎవరు అంటే ముస్లిమ్సే. అంత లోయెస్ట్ పొజిషన్లో ఉన్నారు వాళ్ళు. ఈ ఎన్నికలప్పుడు మాత్రమే చివరికి జగన్ ప్రత్యేకంగా మాట్లాడాడు ఒక మాట, ప్రైమ్ మినిస్టర్. అంతమంది ఎప్పుడు మాట్లాడాలి. అది ఎందుకంటే సౌత్ ఇండియా సీట్లు కావాలి. ఇంకా జగన్మోహన్ రెడ్డి సీట్లు ఇవ్వడు. చంద్రబాబు నాయుడు అయితే 4 కొట్టి 1 కొట్టి మొత్తం లాక్కున్నానికి ట్రై చేసి ఆయన కొన్ని సీట్లు పోటీ చేస్తాడు. 8 సీట్ల 6లో వస్తాయని ఆయన ఉద్దేశం. అంటే సీట్ల కోసం లొంగినాడు చెప్తే ఏమన్నా కానీ ఈ తెలుగు ప్రజానికానికి మొట్టమొదటి శత్రువు ఎవరు అంటే మోడీనే కదా. ఆ తర్వాత ఇంకెవరు శత్రువు ఎవరు ఉన్నారు? వెంకయ్యనాయుడు కదా. వెంకయ్యనాయుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు హామీ ఇప్పించి విభజన చట్టంలోని రూల్స్ పాస్ చేయించిన వాడు మళ్ళీ 5 ఏళ్ల పాటు ఆయన ఉపరాష్ట్రపతిగా ఉంటే, నా నాయకత్వం జరిగినటువంటి ప్రత్యేక హోదా మొదలుకొని ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉందని ఎందుకు చెప్పలేకపోయాడు? పదవి అంటుకట్టు ఉన్నాడు తప్ప గబ్బిలాగా ఒక నోరు ఎత్తలేకపోయాడు. నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు వద్ద కనిగిరి నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 2 ప్రయాణికులు మృతి చెందగా 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు ప్రకాశం జిల్లా గన్నవరం గ్రామానికి చెందిన వేమవరపు మరియమ్మ, కంకనంపాడు గ్రామానికి చెందిన వేమవరపు డేవిడ్లుగా గుర్తించారు. గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి నెల్లూరులో పర్యటించారు. వింజమూరులో ప్రేమోన్మాది దాడిలో గాయపడి నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతిని, ఆమె తల్లిని కలిసి పరామర్శించారు. తమకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. దీనిపై ఇప్పటికే జిల్లా ఎస్పీతో మాట్లాడామని, నిందితుడు నాగరాజుపై కఠిన చర్యలు తీసుకుంటామని బాధితులకు భరోసా ఇచ్చారు. కొబ్బరి బొండాలు కొట్టే కత్తి తీసుకుని దాడి చేయటం అన్నది నిజంగా మహిళా కమిషన్ తీవ్రంగా ఖండిస్తోంది. ఆ నాగరాజు అనే వ్యక్తిని, ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని గత కొద్ది రోజులుగా వేధిస్తున్నాడని,
తాను బీఫార్మసీ చదివింది, అయితే తాను ప్రేమకు పెళ్లికి నిరాకరించడం వల్లే తన మీద దాడి జరిగిందని, తన కాళ్ళు పట్టుకున్నానని చివరి నిమిషంలో దాడి సమయంలో సరే అతను చెప్పినట్టు తను పెళ్లి చేసుకుంటాను వదిలేయమని ప్రాధేయపడినా సరే అత్యంత కర్కశంగా ఒక మానవ ముసుగులో ఉన్న ఒక మృగంలాగా ప్రవర్తించాడు. గాని ఆ అమ్మాయిని కనీసము కనికరం లేకుండా ఆ మెడ చుట్టూ వైర్లు వేసి గొంతు బిగించి వీపు పైన కత్తితో లోతైన గాయాలు జరిగాయి. అసలు ఆ చేతుల మీద దాడి చేశారు. వాళ్ళ మదరు ఆల్రెడీ ఆమె ఒక చెయ్యి లేదు, ఆమెకి ఆల్రెడీ గతంలోనే ఆమె హ్యాండిక్యాప్డ్గా ఒక చెయ్యి పోగొట్టుకుని ఉన్నారు. ఇంకొక చెయ్యి మీద కూడా దాడి చేసి మరి నరకడం జరిగింది. అక్కడ కూడా ఫ్రాక్చర్ బాగా లోతుగా ఉందని దాన్ని కూడా సర్జరీ చేయాలని కూడా చెప్పడం జరిగింది. ప్రేమ పేరుతో ప్రేమను నిరాకరిస్తే యాసిడ్ దాడులకు పాల్పడడం లేదా కత్తులతో దాడి చేసి చంపే ప్రయత్నాలు చేయటం అన్నది నిజంగా అత్యంత హేయమైన చర్య. సమాజంలో ఏం నేర్చుకుంటున్నారు? మీ ఇంట్లో ఆడబిడ్డలకి జరిగితే ఇలాగే ప్రవర్తిస్తారా? మీ ఇంట్లో ఆడబిడ్డలకు జరిగితే ఇట్లే సమర్థించుకుంటా వెళ్తారా? మీరు ప్రేమిస్తే ఆ అమ్మాయి ప్రేమించాలనా? మీరు పెళ్లి చేసుకుంటానంటే పెళ్లి చేసుకోవడానికి వచ్చేయాలనా? అలా లేదంటే దాడి చేసి ఇంత దారుణంగా చంపే ప్రయత్నాలు చేస్తారా? ఇలాంటి వ్యక్తులను సభ్య సమాజంలో తిరగనీయకుండా ఖచ్చితంగా మరి కఠినమైన శిక్షలు, మరిన్ని శిక్షలు కూడా చేర్చి మరి అతనిని జైల్లో వేయాలని, అవసరమైతే యావజ్జీవ కారాగార శిక్ష కానీ మరణశిక్ష కానీ విధించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఎస్పీ గారిని కోరడం జరిగింది. అబ్స్కాండెడ్లో ఉన్నాడు, అన్ని చోట్ల కూడా సర్చ్ చేస్తున్నారు, వీలైనంత త్వరగా పట్టుకుంటామని చెప్పారు. తర్వాత కూడా నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకుంటే కూడా నేను బతకనివ్వను అంటున్నాడు. ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోతుంది సమాజము, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఇల్లు అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. దానికి మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా వత్తాసు పలకడం. ఇలాంటి మానవ మృగాలను క్షమించకూడదు. చట్టంలో ఉన్న కొన్ని లొసుగుల వల్లనే, చట్టాలు స్ట్రాంగ్గా లేకపోవటం వల్లనే ఇలాంటి కిరాతకులు, నీచులు, అదేవిధంగా ఇలాంటి దుర్మార్గులు ఉన్మాదుల్లాగా ప్రవర్తిస్తూ మహిళల మీద, ముఖ్యంగా యువతుల మీద ప్రేమ పేరిట, ఆకర్షణ పేరిట వారిని ఏ విధంగా వీలైతే ఆ విధంగా, ఆఖరికి వారికి లొంగకపోతే చంపే విధంగా ఏ విధంగా అయితే ఇంత దాడులకు పాల్పడుతున్నారో ఇలాంటి వారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఎప్పుడు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఆంక్షలు చూస్తున్నాం. మరి మహిళలకు అవగాహన కల్పించాల్సిన అవసరం కమిషన్స్ మీద ఉంది. మహిళలను రక్షించాల్సిన అవసరం, భద్రత కల్పించాల్సిన అవసరం మహిళా కమిషన్ మీద ఉంది. ఇలాంటి మహిళలకు రక్షణగా, భద్రతగా నిలబడాలంటే ఈరోజు ఎటువంటి మహిళా కమిషన్స్ లాంటి కమిషన్స్ వచ్చినప్పుడు కూడా ఎటువంటి సహాయ సహకారాలు ఈరోజు అందించని పరిస్థితి ఉంది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, ఆ బాధిత కుటుంబానికి ఆసరాగా నిలబడతాం. అదేవిధంగా మహిళా కమిషన్ ఆ వెన్నంటి ఉంటుంది, వారి వెన్నంటి ఉంటుంది. వారికి అన్ని రకాల కూడా సహాయ సహకారాలు ప్రభుత్వం ద్వారా, మహిళా కమిషన్ ద్వారా అందిస్తామని తెలియజేసుకుంటాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన పలు హింసాత్మక ఘటనల నేపథ్యంలో ప్రత్యేక బలగాలు పురవీధుల్లో కవాతు నిర్వహించాయి. భారీ ఎత్తున ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు పోలీస్ స్టేషన్ నుంచి మెయిన్ బజార్, ఆంజనేయ స్వామి విగ్రహం, అశోక్ పిల్లర్, సిబి రోడ్డు మీదుగా కవాతు నిర్వహించారు. ఓట్ల లెక్కింపు, విజయం సాధించిన వారు సంబరాలు వంటి వాటిల్లో గొడవలకు పాల్పడినా, రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినా కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు. పల్నాడు జిల్లాలో 13, 14, 15 తేదీల్లో జరిగిన అల్లర్లపై నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ ప్రారంభించింది. సిట్ అధికారి ఏఎస్పీ సౌమ్యలత బృందం నరసరావుపేట, గుంటూరు రోడ్డులో అల్లర్లు జరిగిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. శనివారం రాత్రి 10 గంటల వరకు విచారణ కొనసాగుతూనే ఉంది. విచారణ నిమిత్తం ఆదివారం కూడా ఆమె నరసరావుపేటలోనే ఉన్నారు. నరసరావుపేట మండలం దొండపాడు, పమిడిపాడు గ్రామాల్లో జరిగిన అల్లర్లకు సంబంధించిన వీడియోలను సిట్ అధికారి సౌమ్యలత పరిశీలిస్తున్నారు. నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణ ముగిసిన అనంతరం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన అల్లర్లకు సంబంధించిన వీడియోలను పరిశీలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తజనం, క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లలో బారులు. సత్తెనపల్లిలో పోలీసుల తీరుపై మంత్రి అంబటి రాంబాబు అసహనం. బాధితులను బెదిరించి వారిపైనే కేసులు పెడుతున్నారంటూ ఆరోపణ. తెలంగాణలో జరిగిన ఈఏపీ సెట్లో ఏపీ విద్యార్థిని ఉత్తమ ప్రతిభ, స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించి మెప్పించిన మదనపల్లి విద్యార్థిని. దామరమడుగులో లారీని వెనుక నుంచి ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, ఇద్దరు ప్రయాణికుల మృతి, 10 మందికి గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి BCN న్యూస్.